నా డివిజన్ లో ఒక కార్పొరేటర్ గా నన్ను సహకరించకుండా ఎవరి రవిరెడ్డి ఆయన ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఫస్ట్ ఎవరికి ఏ ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం వినండి, మీరు క్వశ్చన్ చేశారు, నాకు ఇవ్వరండి. అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా తెలిసినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు. ఫినిష్ చేయండి, డోంట్ ఇంటరప్ట్ మీ. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి. మీకు కావాల్సిన సమాధానం నేను ఇవ్వను. నేను ఏం ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్, నన్ను క్వశ్చన్ వేయకండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు. అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ థింగ్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్స్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారము వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు, నా కార్పొరేషన్, మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు. నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో వేయకండి. కావాలంటే నాతో పర్సనల్ గురించి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? అలా కాదన్నా, ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్ గా మా డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు. ఏమి అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీరు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటే మీరు వాలంటరీగా వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మిమ్మల్ని తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే అడుగుతారండి. మీరు ఎందుకు రాలేదు మరి? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా? ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి వారు కలెక్టర్ గారు కానీ, ఎందుకంటే నేను పర్సనల్ గా ఈ విషయం మీద మాట్లాడాను కలెక్టర్ గారితో. ఇంతమంది పిల్లలు ఉన్నారు నియోజకవర్గంలో, వాళ్ళకి మంచి హాకీ గ్రౌండ్ కట్టించాలా వాళ్ళకి అంటే ఇది సపరేట్ అనమాట. ఇప్పుడు మనం అనుకునే రోడ్లు కాలువలు కాకుండా మన దగ్గర ఉన్న పిల్లల యంగర్ జనరేషన్స్ కి వి నీడ్ టు ప్రొవైడ్ సంథింగ్ అని కలెక్టర్ గారికి లైఫ్ లో కడపలో వచ్చి పనిచేసినందుకు కాదు ఆయన 2-3 పర్సనల్ అంబిషన్స్ ఉన్నాయి. జనరల్ గా డిస్కషన్ లో మాతో కూడా డిస్కస్ చేయండి. అందులో ఇది ఒకటి. సో ఎవరో ఒక వ్యక్తి శిరస్త్రాలు ఇస్తున్నప్పుడు రేపు గవర్నమెంట్ మారిపోయినా వీళ్ళు గురించి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా వాళ్ళకి ఇక్కడ చెయ్యాలనుకున్నారు కొన్ని ఆ ఉద్దేశంతో రేపు డెఫినెట్ గా ఎలక్షన్ ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమందికి లేదు కాబట్టి ఉన్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది. మారిన వెంటనే ఆటోమేటిక్ 2 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల మేము కలిసి పోకముందు ఇవి కొన్ని ల్యాండింగ్ చేసేసుకొని వెళ్తే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళింది. అందుకే హడారుగా 2-3 రోజుల్లో టెండర్లంటూ ఫినిష్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగిందని నాకు అర్థమైన విషయం. ఎందుకంటే కలెక్టర్ గారితో నేను 2 సిట్టింగ్స్ పర్సనల్ గా కూర్చోవడము, అలాగే కమిషనర్ గారితో కూర్చోవడంతో జరిగింది. దానికి మీరు ఒకసారి కొట్లాడుకుంటే పెద్ద ఫలితం లేదు. మన అగ్రెషన్ వచ్చేసి హెల్త్ వాడిపోవడం తప్పదు. వారమంతా ప్రజల్ని చేశారు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే మీ బలం ఎక్కువ ఉంది కాబట్టి
ఈరోజు చెత్త పన్ను కానించి, కరెంటు బిల్లుల పెంపకం కానించి, ఆదాయ పన్ను కానించి, ఆస్తి పన్ను కానించి, ఇదంతా పాపము పాత ప్రభుత్వాన్ని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చారు, వచ్చి రాగానే చెత్త పన్ను తీసేశారు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి మీరు చేసేటువంటి సెట్ చేసుకొని రావాల్సిన అవసరం చెత్తగానే ఉంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడం అనేది ప్రభుత్వాల లక్ష్యం. కానీ దానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. మీరు జస్ట్ వచ్చే 1 నెల అయిపోయింది, దాదాపు ప్రతి ఒక్క అధికారిని అవినీతిని అండగాగిచ్చేసారు 5 సంవత్సరాల నుంచి. కొత్త వాళ్ళు తెచ్చుకోవాలా, కొత్త సెట్టింగ్ చేసుకోవాలా. అక్కడ ముఖ్యమంత్రికి ఎంత కష్టమవుతుందో మేము కనుక సరైన చూస్తున్నాం. దాదాపు ఐఏఎస్ ఆఫీసర్ టాప్ కోసం వాళ్ళందరినీ కరెక్ట్ చేసేసినారు. వాళ్ళని పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడానికి 2-3 నెలలు టైం పడుతుంది. అసలు ఆఫీస్ సెటప్, సెక్రటరీ సెటప్ సెట్ కావడానికి 3 నెలలు పెట్టేటట్టుంది. దాని ముందు మొత్తం అప్పులే, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసినా అప్పులే. మొన్న ఏదో పేపర్లో చెప్తారు సిపి ఆఫీస్ కూడా కుదవ పెట్టేస్తారని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఏ వ్యవస్థలు ఏ దాన్ని వదలకుండా మొత్తం బస్సు పెట్టించేశారు. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక ఉంది. అక్కడ వాళ్ళు రిపీటెడ్ గా చెప్తా ఉన్నారు కమర్షియల్ ప్రాపర్టీస్ టేక్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినారు. ఇట్లా జరిగింది, ఇక్కడ వచ్చింది 16,000 కడుతున్న దగ్గర మాకు 70,000 వచ్చిందో 90,000 వచ్చిందో చెప్పి డెఫినెట్ గా మీలాంటి కేసు కూడా ఎక్కడో చోట జరిగింది. దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకుపోయేసి కమిషన్ దృష్టికి తీసుకుపోయి రియల్ గా వాళ్ళు తప్పు చేసిందే దాని మీద సొల్యూషన్ వాళ్ళు ఇస్తారు. మీరు తీసుకుంటారు చదువు వ్యక్తికి హెల్ప్ చేసినట్టు కూడా కదా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామన్నాను. కమిషనర్ గారు తన సొంత దేశంలో తీసుకొచ్చినారు. పైన ఉన్న తీసుకొచ్చారు. ఈ రెవెన్యూ విధానం అన్నా, ఈ రెవెన్యూ కలెక్షన్ విధానము ఎంత కావాలంటే అంత పిండుకొని సంక్షేమ పథకాలు చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టారు. క్లారిటీ అదే. అంతకుముందు లేదు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మీరే చెప్తున్నారు ఏడీపీ ద్వారా తీసుకునేవాళ్ళు, యాన్యువల్ రెంటల్ వాల్యూ దగ్గర తీసుకునేవాళ్ళు చెప్తున్నారు. మీరే ఏఆర్పీ ద్వారా తీసుకునేవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మార్పు రావాలంటే ఒకే ఫినిష్ చేయండి అన్న, వెట్రీ కంప్లీట్. ఈ విధంగా మార్పు తీసుకోవాలంటే మీరు, నేను, కమిషనర్ గారు డిసైడ్ చేసేది కాదన్నా. ఆల్రెడీ అంత ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి డబ్బులు తీసుకోవాలా, ప్రతి ఒక్కరికి ఫ్రీగా డబ్బులు ఇవ్వాలా, సో నేను ప్రొవైడర్ ని అని అనిపించుకోవాలని ఇలా మొత్తం సిస్టమ్స్ అన్ని ఫాలో చేస్తారు. దీనికి ఒక సొల్యూషన్ రావాలంటే మనం ఇక్కడ కూర్చొని ఒక హాల్లో కూర్చొని డిసైడ్ చేసేది కాదన్నా, అది యూనివర్సల్ ఒక పాలసీ ఉంటది. అంటే ఇలాంటి మన లాంటి కార్పొరేషన్ అందరూ మనం ఒక రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి పంపించుకుంటే పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో దీని అంతా ఆలోచించుకొని ఎంత రెవెన్యూ వస్తా ఉంది, దీని ద్వారా ఎంత రెవెన్యూ కట్ అవుతుంది, దీని ద్వారా ఎంత రెవెన్యూ కట్ అవుతుంది, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని తాకట్టు పెట్టేశారు. ఏమేమి తాకట్టు పెట్టారనేది కూడా ఒక మనం ఎంక్వైరీ చేయాల్సింది వచ్చింది, ఒక పోస్ట్ మార్టం చేయాల్సింది వచ్చింది. ఇప్పుడు మనం కూర్చొని మేమందరం చేసేసుకుంటాము, మనమంతా అప్రూవల్ ఉందంటే అట్లా కాదన్నా. మనం కూడా న్యాయబద్ధంగా మనం కూడా బిహేవ్ చేసుకోవాలా, ఆలోచించుకోవాలా. కాబట్టి దానికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి పెద్దవాళ్ళకి చెప్తున్నాం.